ఫ్రెండ్స్ ఇవాళ నుంచి గ్రూప్ 8 మ్యాచెస్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ గ్రూప్ 8 మ్యాచెస్లో టోటల్గా 8 టీమ్స్ ఉన్నాయి. 8 టీమ్స్ని 2 గ్రూప్స్ చేశారు. అందులో ఒకటి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2. గ్రూప్ 1లో వచ్చేసరికి వెస్టిండీస్, ఇండియా, జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా ఉన్నాయి. వెరీ స్ట్రాంగ్ గ్రూప్ ఇప్పటి వరకు ఇది. నెక్స్ట్ గ్రూప్ 2లో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ఉంది. ఇది గ్రూప్ 2 అనమాట. అంటే ఎవ్రీ గ్రూప్లో ఒక్కొక్క టీం మిగిలిన వాళ్ళతో ఒక్కొక్క మ్యాచ్ ఆడిద్ది. సో ఎవ్రీ టీం 3 మ్యాచెస్ ఆడతారు. 3 మ్యాచెస్లో 3 మ్యాచెస్ గెలిస్తే డైరెక్ట్గా సెమీస్కి వెళ్తారు. అలా కాకుండా ఓన్లీ 2 గెలిస్తే వేరే టీం కూడా 2 గెలిస్తే అప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ ద్వారా ఎవరు సెమీస్కి వెళ్తారని డిసైడ్ అవుతారు. 3 మ్యాచెస్ గెలిస్తే మాత్రం డైరెక్ట్గా సెమీస్కి వెళ్ళిపోతారు. వన్ మోర్ థింగ్, గ్రూప్ 1లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే వీళ్ళు అన్బీటెన్. వాళ్ళ గ్రూప్లో ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచెస్ గెలిచారు. ఇండియా గెలిచింది అన్ని మ్యాచెస్, సౌత్ ఆఫ్రికా గెలిచింది అన్ని మ్యాచెస్, జింబాబ్వే గెలిచింది అన్ని మ్యాచెస్ అండ్ వెస్టిండీస్ కూడా ఆడిన అన్ని మ్యాచెస్ గెలిచారు. సో ఇది చాలా టఫెస్ట్ గ్రూప్. గ్రూప్ 1లో కొంచెం వీక్గా ఉన్న టీం అంటే జింబాబ్వే అని చెప్పొచ్చు. కానీ జింబాబ్వే కూడా చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నారు. సో వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. కమింగ్ టు గ్రూప్ 2, గ్రూప్ 2లో ఎవరు వచ్చారంటే ప్రతి గ్రూప్లో సెకండ్ ప్లేస్లో ఎవరైతే లీగ్ స్టేజ్లో ఉన్నారో వాళ్ళందరూ గ్రూప్ 2లో ఉన్నారు. కమింగ్ టు గ్రూప్ 2, శ్రీలంక, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, పాకిస్తాన్లో పాకిస్తాన్ కొంచెం వీక్గా కనిపిస్తుంది. తర్వాత శ్రీలంకలోని మెయిన్ ప్లేయర్స్కి ఇంజరీ అయ్యిందనమాట. సో శ్రీలంక కూడా కొంచెం వీక్గానే ఉంది. బట్ పాకిస్తాన్ అండ్ శ్రీలంకలో వెరీ గుడ్ స్పిన్ బౌలర్స్ ఉన్నారు. అవి చాలా అడ్వాంటేజ్ వాళ్ళకి. కమింగ్ టు వీళ్ళ గ్రూప్లో న్యూజిలాండ్ చాలా స్ట్రాంగ్ టీం, వాళ్ళ ఓపెనర్స్ బాగా ఆడుతున్నారు. ఇంగ్లాండ్ అయితే అంతంత మాత్రంగానే ఉంది. బట్ లక్ ఫేవర్ చేస్తుంది వాళ్ళకు. ఎవరో ఒక ప్లేయర్ ఖచ్చితంగా ఆడి మెయిన్ టైంలో ఇంగ్లాండ్ అనేది గెలుస్తూ వస్తుంది. ఇప్పటి వరకు చూస్తే గ్రూప్ 2లో పాకిస్తాన్ మోస్ట్ వీకెస్ట్ టీం అనుకోవచ్చు. పాకిస్తాన్ తర్వాత శ్రీలంకనే. పాకిస్తాన్ టీంలో ఓపెనర్స్ మీద చాలా డిపెండ్ అవుతున్నారు. బౌలర్స్ కూడా స్పిన్నర్స్ మీదనే డిపెండ్ ఉంది. సో ఇంకేం రావట్లేదు. అయితే ఈ సూపర్ 8 ఇవాళ స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనుంది. ఇది కొలంబోలో జరుగుతుంది. కొలంబో అంటేనే స్పిన్ పిచ్. ఎట్లా ఉంటుందో చూడాలి. అండ్ మనం ఒక ఇన్డెప్త్ అనాలిసిస్ చేద్దాం ఈచ్ టీం గురించి. కమింగ్ టు గ్రూప్ 1, గ్రూప్ 2లో గ్రూప్ 1లో ఉన్న టీమ్స్ ఖచ్చితంగా కప్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా పవర్ఫుల్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ లైనప్లో కూడా చాలా బాగున్నారు. మీరేమనుకుంటున్నారు? గ్రూప్ 1 టీంలోంచి ఏవి సెమీస్కి వెళ్తాయి అనుకుంటున్నారు? గ్రూప్ 2లోంచి ఏ టీం సెమీస్కి వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. అనాలిసిస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై భారత్.